రైట్, మనతో పాటు టీజేఎస్ పార్టీ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు సలీం పాషా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. తెలంగాణలో రీసెంట్గా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఈరోజు రాష్ట్రం అంతా కూడా అగ్గై మండుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ రకంగా తీసుకుంటున్నారు ఈ వ్యాఖ్యలు అనేది కూడా. నమస్తేనా, ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు? ఇక్కడికి వచ్చి తెలంగాణని అయ్యే జాగిరా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు, అది కూడా తెలంగాణ గడ్డ మీద ఉండి. మీరు ఎట్లా సమర్థిస్తారా ఈ వ్యాఖ్యలని? ఎట్లా చూస్తారు? లేదు, ముమ్మాటికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో అది తెలంగాణ ప్రజలను అవమానించినట్టు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టు తన మాటలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఒకప్పుడు సినిమాలలో పవర్ స్టార్ కానీ ఇవాళ రాజకీయాల్లోకి వచ్చినాక పెయిడ్ ఆర్టిస్ట్గా మారిపోయాడు. పెయిడ్ ఆర్టిస్ట్గా మారిపోయి ఇవాళ బీజేపీ పెద్దలు మోడీ అమిత్ షా ఇచ్చినటువంటి స్క్రిప్టును తెలంగాణ మీద అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. జూన్ 2వ తారీఖు రోజే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ఆ రోజు తెలంగాణ నవనిర్మాణ సభ అనేది పెట్టి తెలంగాణ ప్రజల మీద తెలంగాణ ప్రజల మీద దాడి చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేసిండు. అంతకుముందు జరుగుతున్న చర్చ మనకు తెలుసు. ఇప్పుడు సీనియర్ జర్నలిస్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక చర్చ జరిగింది పవన్ కళ్యాణ్ అమిత్ షా మధ్యలో అని ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చిండు. దాన్ని పట్టుకొని చిలువలు పలువలు పేరుస్తూ దీన్ని ఒక పెద్ద రాజకీయ దుమారంగా పవన్ కళ్యాణ్ మార్చడానికి ప్రయత్నం చేసిండు. ఇదే ముసుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ జూన్ 2వ తారీఖు రోజు 60 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అనేక మంది బలిదానం అయ్యారు, అనేక మంది తమ జీవితాలను పణంగా పెట్టి త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రోజు అవన్నీ అమరుల త్యాగాలు అవన్నీ పక్కదారి పట్టేటట్టు జూన్ 2వ తారీఖు రోజే సభ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇంకొకటి, ఎక్కడైనా ఏ సభ ద్వారా అయినా ఏదైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే ప్రభుత్వము కొన్ని రోజుల వరకు ఆ సభకు అనుమతి ఇవ్వదు. ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే న్యాయస్థానాల ద్వారా పోయి పర్మిషన్ తీసుకోవచ్చు. న్యాయస్థానాలు కూడా శాంతి భద్రతల సమస్య ఉందంటే పర్మిషన్ ఇవ్వవు. హైకోర్టుకు పోతే హైకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఇది అక్కస్తోటి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఆత్మగౌరవాన్ని కించపరచడం ఇది మంచి పద్ధతి కాదు. ముమ్మాటికి పవన్ కళ్యాణ్ మాటలను తెలంగాణ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు, ఉద్యమకారులందరూ వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తీరు నచ్చదంటుండు. ఎందుకు నచ్చదా నీకు? తెలంగాణ కంటే ముందు దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఏ రాష్ట్రమైనా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాల కోసం ఏదైతే ఆర్టికల్ 3 పెట్టిండో దాని ప్రకారం తెలంగాణ ఏర్పడుతుంది. తెలంగాణ కూడా అదే రకంగా ఏర్పడ్డది. మరి పవన్ కళ్యాణ్కి ఎందుకు తెలంగాణ ఏర్పాటు నచ్చట్లేదు? మరి తలుపులు పెట్టి తెలంగాణ ఆమోదించారు అంటాడు. అదే ఎంపీ, ఆంధ్ర ఎంపీ ఆ రోజు ఉన్నటువంటి లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రేలు తీసుకుపోయి పార్లమెంటులో గుప్పిండు. ఇది నచ్చుతుందా నీకు? ఇది కపట ప్రేమ. తెలంగాణ మీద పవన్ కళ్యాణ్కు ఉంది కపట ప్రేమ. ఆ కపట ప్రేమ ముసుగులో తెలంగాణ మీద రాజకీయం చేద్దామంటే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. నీకంటే ముందు అనేక మంది కరుడుగట్టిన ఆంధ్ర పెత్తందారులను ఎదుర్కొన్న చరిత్ర తెలంగాణకు ఉంది. వాళ్ళను తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణకు ఉంది. నువ్వెంత చాలా చిన్న పిల్లగానివి నువ్వు రాజకీయాల్లో. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి రాజకీయాల్లో ఏమాత్రం పరిపక్వత లేదు. ఆయన ఎప్పుడు ఏ రకంగా తన ఉపన్యాసం ఉంటుందో తెలియదు. ఆయన మొన్న ప్రెస్ మీట్ చూస్తే అసలు ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడిండు. తెలంగాణ మీద ఆయనకు అవగాహన లేదు. గద్దరన్న బుల్లెట్ దిగిన తర్వాత నా దగ్గరికే వచ్చిండు, నా ఇంటికే వచ్చిండు, నెక్స్ట్ మీటింగ్ అని చెప్పి మాట్లాడిండు. ఆయన ఒక కారు కొనిచ్చిన అని చెప్పి మాట్లాడుతున్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఆయన ఇప్పుడు లేడు కాబట్టి ఆయన ఏమైనా తక్కువ చేసే ప్రయత్నం జరుగుతున్నదా? ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? మీకు ఒక మాట నేను చెప్తున్నా. గద్దరన్న మీద కాల్పులు జరిగింది 1996లో జరిగింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి 2014లో జనసేన పార్టీ పెట్టిండు. అంతకుముందు వాళ్ళన్న 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిండు. అన్న ప్రజారాజ్యం పార్టీకి ప్రెసిడెంటు, తమ్ముడు యూత్ విభాగము యువ రాజ్యానికి తమ్ముడు ప్రెసిడెంటు. ఇక తిరిగిరు వాళ్ళకు ప్రజలు ఆశీర్వదించలే. స్వయంగా చిరంజీవిని కూడా ఓడగొట్టిరు, పవన్ కళ్యాణ్ని కూడా ఓడగొట్టిరు. ఆ తర్వాత అది కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి దుకాణం బంద్ పెట్టిరు. ఆ తర్వాత 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టుకుండు.
96లో గద్దరన్న మీద కాల్పులు జరిగితే 14లో జనసేన పార్టీ పెడితే గద్దరన్న కాల్పులు జరగగానే నా దగ్గరికి వచ్చిండు అంటే తప్పది. గద్దరన్న మీద కాల్పులు ఎందుకు జరిగినాయి? తెలంగాణ అని ఊరూరుకు తిరిగి పాటలు పాడుతుండని ఆనాటి ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా గద్దరన్న మీద కాల్పులు జరిపించాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, గద్దరన్న మీద ప్రేమ ఉంటే, గద్దరన్న మీద కాల్పులు జరిపించిన ఆ చంద్రబాబు నాయుడును విమర్శించగలుగుతావా? నీకు దమ్ముందా? లేదు. అసలు గద్దరన్న గురించి తెలంగాణ ప్రజలకు తెలుసు, చిన్న చిన్న పిల్లలకు తెలుసు గద్దరన్న గురించి. అసలు గద్దరన్న ఉద్యమ నేపథ్యం గురించి తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఏదో గద్దరన్న అందరి దగ్గరికి పోతాడు. గద్దరన్న అందరివాడు. తన ఐడియాలజీ కోసం, తన ఉద్యమం కోసం, తెలంగాణ సాధన కోసం, తెలంగాణ ప్రజల కోసం ఆయన ఎవరి దగ్గరికైనా పోయే వ్యక్తి గద్దరన్న. అట్లా ఆ కాన్సెప్ట్లో గద్దరన్న నీ దగ్గరికి వస్తే నువ్వు గద్దరన్న కంటే పెద్ద గొప్పవాడు అవుతావా? ఏదో గద్దరన్నకు నా కారు కొనియమన్నాడు అని చెప్పిండు గద్దరన్న కారు కొని. నువ్వు 2014లో జనసేన పార్టీ పెట్టినాక గద్దరన్న కారు కొనిచ్చినావా? ఎక్కడ కొనిచ్చినావు? ఇవాళ వాళ్ళ బిడ్డ కారు కొనియలేదని చెప్తుంది. వాళ్ళ బిడ్డ చెప్పేది తెలంగాణ ప్రజలు నమ్ముతారా? నువ్వు చెప్పేది నమ్ముతారా? ఎప్పటి నుంచో గద్దరన్న కారులో తిరుగుతుండు. ఇది గద్దరన్నను కూడా అవమానించినట్టే. ఇంకోటి నేను చెప్తున్నా, గద్దరన్న మీద ప్రేమ ఉంటే, గద్దరన్న మీద గౌరవం ఉంటే వేరే ఉంటుంది. గద్దరన్న మీద ప్రేమ గౌరవం ఉన్న ఇవాళ తెలంగాణ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవార్డులకు గద్దరన్న పేరు పెట్టిండు. ఇది గద్దరన్నను రాజకీయంగా వాడుకోకు. నువ్వు వచ్చి గద్దరన్నని ఇక్కడ రాజకీయంగా వాడుకుంటారంటే తెలంగాణ ప్రజలు అంత ఎడ్డోళ్ళు ఏం కాదు. తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుపడతావు. నువ్వే అనేక సందర్భాల్లో చెప్పినావు, తెలంగాణ ఏర్పడితే నేను బాధపడి 11 రోజులు బువ్వ తినడం బంద్ చేసిన అన్నావు. మరి నీకు ఎక్కడ తెలంగాణ మీద ప్రేమ ఉంది? తెలంగాణ ప్రజల మీద ఎక్కడ ప్రేమ ఉంది నీకు? ఎక్కడ ప్రేమ ఉంది? 1200 మంది బిడ్డలు అమరులయ్యారు తెలంగాణలో. ఏ కుటుంబానికన్నా నువ్వు పరామర్శించినవా? ఎవరికన్నా ఏదన్నా నువ్వు సహాయం చేసినవా? రాజకీయంగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గద్దరన్నకు డబ్బులు ఇచ్చినా, గద్దరన్నకు కారు కొనిచ్చినా అందులో గొప్ప విషయం ఏముంది అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇవాళ మీ అన్న చిరంజీవి ఇవాళ సూపర్ స్టార్ అయిండు, మెగాస్టార్ అయిండు, నువ్వు ఒక పవర్ స్టార్ అయినావు. మీ అన్న కొడుకు మీ అన్న కొడుకు రామ్ చరణ్ ఒక స్టారు, అల్లు అర్జున్ ఒక స్టారు. మీ అందరి ఇలా సినిమాలలో ఒక సినిమాలు తీసి 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటారంటే ఎవరి పైసలు? మీ సినిమాలను చూసేది ఎవరు? మీ సినిమాలు హిట్ చేసేది ఎవరు? నైజాం ప్రాంతము. మీరు ఒక సినిమా తీస్తే మీ సినిమాకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? మీ సినిమాలు చూసే వాళ్ళు ఎవరు? నైజాం ప్రాంతం నుంచి మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది. నైజాం ప్రాంతం అంటే ఎవరు? తెలంగాణ నుంచి ఆ పైసలు మీకు వస్తున్నాయి అంటే ఎవరి పైసలు? అవి తెలంగాణ పైసలు, తెలంగాణ ప్రజల పైసలు. మా నెత్తుటి పైసలు, మా చెమట పైసలు. మేము పైసలు పెట్టి సినిమాలు చూస్తేనే కదా మీరు 100,000 కోట్లు సంపాదించుకుంటున్నారు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వం మీద కావచ్చు, తెలంగాణ మీద కావచ్చు దాడి జరిగితే ఖచ్చితంగా బీజేపీ పార్టీ ముందలుంటుంది, ప్రశ్నిస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అస్తిత్వాన్ని మేమే కాపాడుతున్నాం అని చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలు? ఇక చూడండి బ్రదర్, పవన్ కళ్యాణ్ మాటలు తెలంగాణ ప్రజలను అవమానించినట్టు, ఏదో దండయాత్ర చేసినట్టు ఉన్నాయి. తెలంగాణ ప్రజలందరూ దీని మీద అగ్గి రాజేస్తున్నారు. తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు ఒంటి కాలు మీద లేస్తున్నారు. అందరు విమర్శిస్తుంటే ఒక బీజేపీ పార్టీ మాత్రమే పవన్ కళ్యాణ్ మాటలను సమర్థిస్తుంది. అంటే దీని వెనుక పవన్ కళ్యాణ్, నేను ముందే చెప్పిన పవన్ కళ్యాణ్ సినిమాలలో ఉన్నప్పుడు పవర్ స్టారు, రాజకీయాల్లోకి వచ్చినాక పెయిడ్ ఆర్టిస్టుగా మారిపోయాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వెనుక నరేంద్ర మోడీ, అమిత్ షా స్క్రిప్ట్ ఉన్నది కాబట్టే పవన్ కళ్యాణ్ మాటలను సమర్థిస్తున్నారు, వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. ఇది తెలంగాణ ప్రజలందరూ దీన్ని క్షుణ్ణంగా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజల అమాయకులు కాదు. సమయం సందర్భం వచ్చినప్పుడు మంచి తురుముకాళ్ళ పని చేసిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోటీ చేస్తుంది అంటుండు. అరే 14 నుంచి జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తూనే ఉంది. మొన్నటికి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి తెలంగాణలో. 336 కౌన్సిలర్ స్థానాల్లో పోటీ చేసిరు. ఇంకా కొత్తగా పోటీ చేసేది ఏముంది? నువ్వు చెయ్యొచ్చు పోటీ. జనసేన పార్టీతో పాటు తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు పోటీ చేయొచ్చు. కానీ తెలంగాణ మీద ప్రజలను అవమానిస్తా,
దండయాత్ర చేస్తా. ఎవరు అడ్డుకుంటున్నారు ఇక్కడ వచ్చే ప్రజలను? తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ బతుకుతున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు అట్లాంటి వాళ్ళని ఎవరిని ఏం అనట్లేదు కదా, వాళ్ళ జోలికి పోవట్లేదు కదా, ఇంకా అవసరమైతే వాళ్ళని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు కదా. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయ్యింది. ఒక్క ఆంధ్రోళ్ళు అయినా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిర్రా? తెలంగాణ వాళ్ళు ఎలగొట్టిర్రా? మా రాష్ట్రం నుంచి మీరు వెళ్ళిపోమ్మని ఎవరి మీద దాడులు చేసిర్రా, వెళ్ళగొట్టిర్రా? అందరూ సుఖ సంతోషాలతోటి కలిసిమెలిసి బతుకుతున్నారు కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఆంధ్ర విడిపోయింది, ఎవరి రాష్ట్రాలలో వాళ్ళు బతుకుతున్నారు కదా. నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపోయినావు కదా, నువ్వు అక్కడ ఉప ముఖ్యమంత్రి అయినావు. రాజధాని నిర్మించుకో. నీ ప్రజలు నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని నిన్ను గెలిపిస్తే ముఖ్యమంత్రిని చేస్తే అక్కడ రాజధాని కట్టుకో. నువ్వు రాజధాని కట్టుకో. తెలంగాణలో వచ్చి రాజకీయాలు చేస్తా అంటే రండి, తెలంగాణలో బతకండి, వ్యాపారాలు చేసుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, మీకు సెలవులు వస్తే ఎంజాయ్ చేయండి, సినిమాలు చేసుకోండి, షూటింగ్లు చేసుకోండి, రొయ్యలు అమ్ముకోండి, చేపలు అమ్ముకోండి. కానీ తెలంగాణ ప్రజలను అవమానిస్తాం, భాషను అవమానిస్తాం, సంస్కృతిని అవమానిస్తాం అంటే ఎవడు ఇక్కడ ఊరుకునే ముచ్చటే లేదు, ఎవడు ఊరుకోడు. ఇవాళ ఏదో కుట్రపూరితంగా తెలంగాణ ప్రజల మీద నాకు సినిమా స్టార్ ఇమేజ్ ఉంది. తెలంగాణ సినిమా స్టార్ ఇమేజ్లకు పడదు. తెలంగాణ సినిమా స్టార్ ఇమేజ్లకు పడదు. తెలంగాణ ఇక్కడున్న తెలంగాణ పోరాట యోధులను గౌరవిస్తుంది, ఉద్యమకారులను గౌరవిస్తుంది. కానీ సినిమా స్టార్ల వెంట తెలంగాణ పడదు. ఇది గుర్తుంచుకోవాలి పవన్ కళ్యాణ్. చివరి ఒక మాట చెప్తున్నా, 100% పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. రేపు రానున్న రోజుల్లో కూడా నువ్వు తెలంగాణలో తిరగలేవు. బరాబర్ చెప్తున్నాం, ఇది మా అయ్య జాగీరే. నీ అయ్య జాగీర్ కాదు తెలంగాణ, నీ అయ్య జాగీర్ కాదు. బతుకొచ్చినోడు అయ్య జాగీరా అమ్మ జాగీరా అని మాట్లాడాడు, బతుకొచ్చినోడు మాట్లాడాడు. నీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి నీ అయ్య జాగీరా అని తెలంగాణోడు మాట్లాడితే నువ్వు ఊకుంటావా? చెప్పు. నీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి తెలంగాణ ప్రజలు వచ్చి ఇది మీ అయ్య జాగీరా అంటే ఊకుంటావా? కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఊకోరు. ప్రజల మధ్యలో పవన్ కళ్యాణ్ మాటల వల్ల ఇక్కడ తెలంగాణలో ప్రజల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. దీనికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలి. వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలంగాణలో పవన్ కళ్యాణ్ తిరగనిచ్చే ముచ్చటే లేదు.